ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తుడైన యేసుని, అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించడం వలన పరిశుద్ధాత్మ అభిషేకము మనపైకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం విందాం. కీర్తనల గ్రంథం నుండి 128వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది కదా: నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురని దేవుని వాక్యం అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అదే వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం అంటారు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, నీవు ధన్యుడిగా ఉండాలి, నీవు ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి, నీవు దీవించబడిన వాడిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని దేవుని వాక్యం అంటుంది. మీరు కుటుంబముగా నివాసం చేస్తున్నారు కదా, కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడైతే జరుగుతుందో, కుటుంబంలో కుటుంబ ఆరాధన ఎప్పుడైతే జరుగుతుందో, దేవుని బిడ్డలారా మనం ఫలించేటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు ఫలించాలనుకుంటున్నావు, నీ భార్య ఫలించాలనుకుంటున్నావు, నీ పిల్లలు ఫలించాలనుకుంటున్నారు. దయచేసి గమనించండి, మీరందరూ అభివృద్ధిలోనికి రావాలి, ఫలించాలి అని అంటే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఉండాలి, మోకరించి ప్రార్థన చేయగలగాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చాలామంది చూడండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా భార్యాభర్తలు అనబడిన వారు కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రయాణం చేస్తారు, కలిసి ఎక్కడికైనా వెళతారు, ఫంక్షన్స్కి వెళ్తారు, శుభకార్యాలకు వెళ్తారు, ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారండి. కానీ ఇంటి దగ్గర ఇద్దరు కలిసి ప్రార్థన చేయలేరు, ఇద్దరు కలిసి కుటుంబ ఆరాధనలో ఉండలేరు, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రాలేరు. ఇక్కడే మైనస్ అవుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మీరిద్దరూ ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతారో మీ బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబానికి అది దీవెనకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించడం ప్రారంభిస్తారు. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. నీ భార్య ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలి అని అంటే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాం అంట శారా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. శారా అబ్రహాం కొరకు ప్రార్థన చేసేవాడంట. దేవుని బిడ్డలను గమనించండి, భార్యాభర్తలు అనబడిన వారు అన్యోన్య సహవాసం కలిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వ్యాధులు మిమ్మల్ని ముట్టవండి, రోగాలు మీ వద్దకు రావు, బలహీనతలు మిమ్మలను బలహీనపరచవు. ఏ రీతిగా శాతాని క్రియలు, దురాత్మ క్రియలు, చీకటి ఆత్మలు, దెయ్యపు ఆత్మలు మిమ్మలను శోధించవు. దేవుని బిడ్డలారా భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎప్పుడంటే ప్రార్థనలో గడిపినప్పుడు. పురుషుడితో దేవుడు అంటున్నాడు కదా, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. స్త్రీతో దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఎంత గొప్ప వాక్యం చూడండి దేవుని బిడ్డలారా. ఒకటి, నీవు ధన్యుడుగా ఉండాలి. రెండవది, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. మూడవది, దేవుని బిడ్డలారా నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. నీవు ధన్యుడు కావాలి అని అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలించాలి. నువ్వు వ్యాపారం చేస్తున్నావేమో, లేక వ్యవసాయం చేస్తున్నావేమో, లేక ఉద్యోగం చేస్తున్నావేమో, లేకపోతే చేతి పని ఏదైనా చేస్తున్నావేమో, కూలి పని చేస్తున్నావేమో, అందులో నీవు ఆశీర్వదించబడినప్పుడు ధన్యుడు అవుతావు. నీవు ఎప్పుడైతే ధన్యుడుగా ఉంటావో దేవుని బిడ్డలారా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చాలామంది స్త్రీలు చూడండి, గృహంలో ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటం వలన నిట్టూర్పు నిరాశతో కాలమును ఎలగుచ్చుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు జీవితంలోనికి రానివ్వకుండా ఉండాలి అని అంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు.
ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరినీ వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి ఒక్కరూ ధన్యులు కాగలగలనైనా, ప్రతి ఒక్కరూ ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె ఉండాలి. ప్రతి వారి బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉండాలి ప్రభు. వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి అవసరతలన్నీ తీర్చబడును గాక. ఈరోజు వాక్య సందేశం ఉంటున్న ప్రతి బిడ్డ యేసు నామములో స్వస్థత పొందును గాక, ఆరోగ్యం పొందును గాక. అన్ని విషయాల్లో నీ కృప సహాయం మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.